హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే తెలంగాణ స్పెషల్ మక్క గ్యారెలండి. దానికోసం నేను 4 కంకులను తీసుకున్నాను. 4 కంకులను తీసుకొని ఒలుచుకొని ఇప్పుడు గ్యారెలు చేసుకోబోతున్నాను. దానికోసం కారం గ్యారెలండి ఇవి. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర వేసి రుబ్బుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టుకోవద్దండి, కొంచెం బరకగా పట్టుకోవాలి. సో మొదటిసారి ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టి చూపిస్తాను. ముందు పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసి తర్వాత వెల్లుల్లి, తర్వాత కొంచెం జీలకర్ర వేసి తర్వాత మనం మొలిచిపెట్టుకున్న మక్క గింజల్ని వేయాలి. వేసి మిక్సీ పట్టుకొని తీసుకొస్తాం. కొంచెం ఉప్పు వేయాలండి. ఉప్పు కారాలు అనేది ఎవరు తినే దాన్ని బట్టి వాళ్ళదండి. నేను ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం బరకగానే పట్టుకోవాలి, బాగా మెత్తగా పట్టుకోవద్దు. ఇంత గట్టిగా ఉండాలండి. మనం వడ వేసుకున్నప్పుడు వచ్చేటట్టుగా ఉండాలి. లూజ్ చేసుకోవద్దు. ఇంట్లో వాటర్ అసలు పట్టవండి. ఎసెన్షియల్ అనిపిస్తే కొంచెం ఒక టీ స్పూన్ల లాగానే వేసుకోవాలి, కానీ వాటర్ వేయొద్దు. ఇట్లా పట్టుకొని మొత్తం డిష్ అవుట్ చేసుకుందాం. ఇట్లా పట్టుకున్న దాన్ని మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఎంత కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటాయండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 15 రోజులైనా కూడా మంచిగా కాల్చుకుంటే, ఎర్రగా కాల్చుకుంటే 15 రోజులైనా కూడా నిల్వ ఉంటాయండి. గాలికి పెట్టుకుంటే అమెరికాకు అట్లా పంపుకోవడానికి కూడా ఇవి చేసి పెట్టుకొని మంచిగా ఎర్రగా కాల్చుకొని పంపుకోవచ్చు. అందుకే నీళ్ళు అసలు వేయకూడదు. నీళ్ళు వేస్తే ఆగేయండి. నీళ్ళు వేయకుండానే పిండిని మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్ వేయొద్దు. ఆనియన్ వేస్తే కూడా ఎక్కువ ఆగాయి, ఖరాబ్ అవుతాయి. ఉప్పు అనేది తగ్గట్టుగా ఉండాలి. ఇందులో పండుమిర్చి కారం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, ఇలా కలిపి పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద మూకుడు పెట్టి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని గ్యారెలు వేసుకుందాం అండి. మూకుడు పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగానియాలి. తర్వాత గ్యారెలు వేసుకోవాలి. నేను చెప్పే సింపుల్ పద్ధతిలో ఫాలో అయ్యి చూడండి, చాలా రుచిగా వస్తాయి గ్యారెలు అనేటివి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, ఆలూ కర్రీ కానీ, వెజ్జీస్కి అయితే చాలా బాగుంటుంది. టమాటో చట్నీ కూడా బాగుంటుంది. మొక్క గ్యారెలు చేయడానికి నేను ఇటువంటి పాలిథిన్ కవర్ని వాడతానండి. చూడండి, ఇట్లా ప్రెస్ చేసుకొని మనం వడలు చేసుకున్నట్టే చేసుకోవాలండి. కాకపోతే ఎంత వీలైతే అంత పలుచగా చేసుకుంటే మంచి కరకరలాడుతూ కాల్చాయి. మందంగా చేసుకుంటే లోపల మళ్ళీ ఉన్న కొద్దీ అవి ఖరాబ్ అవుతాయి అన్నమాట. ఇలా పలుచగా చేసుకొని చూడండి, ఇలా తీస్తే వచ్చేస్తే ఇప్పుడు ఆయిల్లో వేయటం. ఇలా ఆయిల్లో వేసుకోవటమే. ఆయిల్ మంచిగా వేడైంది అనుకోండి, మనం గ్యారె వేయగానే పైకి లేస్తుంది. వేసిన వెంటనే తిప్పొద్దండి. ఒక 2 మినిట్స్ ఒక సైడ్ గాలినాక మళ్ళీ ఇంకొక సైడ్ 2 మినిట్స్కి తిప్పాలి. చూడండి, ఇలా ఒకవైపుకు కాలిపోయినాక ఇంకో వైపుకు తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. కాల్చుకొని తీసుకుంటే మన వేడి వేడి మక్క గ్యారెలు అనేవి రెడీ అయిపోతాయి. సో మీరు కూడా ఇలా సింపుల్గా నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని మక్క గ్యారెల టేస్ట్ని ఎంజాయ్ చేయండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.